వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పరిశీలకులు రాహుల్ బొజ్జా సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయింది. బ్యాలెట్ బాక్స్లకు ప్రత్యేకంగా సరఫరా చేసే గుడ్డతో సీల్ చేసి క్లోజ్డ్ కంటైనర్లతో రిసెప్షన్ కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా సమక్షంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో పాటు పోలింగ్ సిబ్బందికి భోజనం, బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు వాహనాలు తదితర అన్ని విషయాలపై మరోసారి దృష్టి సారించాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి పరిధిలోని జిల్లాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఆర్డీఓలను కోరారు. శాసనమండలి ఉప ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్లకు ప్రత్యేకంగా సరఫరా చేసే గుడ్డతో సీల్ చేసి క్లోజ్డ్ కంటైనర్లతో రిసెప్షన్ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పోలైన బ్యాలెట్ బాక్సులు ఫ్యాటిటరీ మెటీరియల్తో సహా అన్ని 12 జిల్లాల నుండి నిర్దేశించిన సమయంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అణసటి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్కు తీసుకురావాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్తో పాటు 12 జిల్లాల సహాయ రిటర్నింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.